అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. మీనరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒంటరిగా మాత్రమే చూడండి. అంతేకాకుండా 17, 18, 19 తారీఖులలో వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది వరించబోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా తెలుస్తుంది. మీనరాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. వ్యక్తిగతంగా వీరు చాలా బోల మనుషులు అనమాట. వీరికి కష్టం వచ్చినా తట్టుకోలేరు, సంతోషం వచ్చినా కూడా తట్టుకోలేరు. ఏదైనా కానీ పూర్తిగా వ్యక్తపరిచే మనస్తత్వం కలిగిన వారనమాట. కొంచెం ఏదైనా కానీ ఒక మాట చెప్పాలి అన్నా కూడా, ఒక మాట ఏదైనా చెప్పకూడదు అనుకున్నా కూడా వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఆవేశంతో కూడిన కోపం, అంటే ఆవేశంతో కూడిన బాధ, ఇవన్నీ కూడా వీరి సొంతం అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మీనరాశి వారు ఎవరినైనా కానీ ఇష్టపడ్డారు అంటే వారి కోసం ప్రాణమైన ఇస్తారనమాట. వీరు ఎవరికైనా కానీ శత్రుత్వాన్ని వీరితో పెంచుకున్నారు అంటే వారితో మాత్రం చనిపోయేంత వరకు కూడా పగగానే ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా వీరు చాలా అంటే చాలా బోలా మనుషులు. ఏదైనా కానీ వీరితో ఒక 5-10 నిమిషాలు మాట్లాడారు అంటే గనక వీరు అన్నీ కూడా వారితో పని చేసుకుంటూ ఉంటారు. అన్నీ అంటే వీరి యొక్క వ్యక్తిగత విషయాలు, వీరి ఇంట్లో జరిగిన విషయాలు, వీరి యొక్క పర్సనల్ విషయాలు, ప్రతిదీ కూడా ఎదుటి వారితో చాలా తేలికగా పనిచేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి వీరిని బోలా మనుషులుగా చెప్పుకోవచ్చు. వీరిది చాలా మంచి మనస్తత్వం. అందరూ బాగుండాలి అని అనుకుంటారు, అందులో మేము కూడా ఉండాలి అని అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ముఖ్యంగా మీనరాశి వారు ఏదైనా కానీ ఒక పని చెయ్యాలి అన్నా కానీ, ఒక పని తలపెట్టినా కానీ, ఒక పని చెయ్యాలి అని పూనుకున్నా కానీ ఆ పని అయిపోయేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అంటే కష్టమైన నష్టమైన ఎంత దుఃఖం ఎదురొచ్చినా కానీ ఆ పని వీరికి తెలియకపోయినా తెలిసిన వారిని అడిగి మరి ఆ పనిని ఎక్కువగా దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ఇక తిండి తిప్పలు అన్నిటినీ కూడా మానేసి ఆ పని పూర్తి చేసేంత వరకు నిద్రపోరనమాట. అందులో ఆ పని 100% సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. ఏదో చేసాంలే పెట్టాంలే అన్నట్టుగా కాకుండా ఒక్కసారి వారు ఏదైనా పని చేస్తే ఆ పనికి వంక పెట్టే పని ఉండదన్నమాట. అంత పర్ఫెక్ట్గా చేస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా మీనరాశి వారు ఎవరికైనా ఒక మాట ఇస్తే అంటే ఇక్కడ నమ్మకం విషయానికి వస్తే మీనరాశి వారితో మనం కూర్చొని ఈ మాట నీకు నాకు మధ్య ఉండాలి, ఇక వేరే వారి మధ్యకు వెళ్ళకూడదు అంటే ఆ మాట చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తికి తెలియనివ్వరనమాట. అంత గుట్టుగా ఉంచుతారు. అంటే అంత నమ్మదగిన వ్యక్తులుగా మీనరాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీనరాశి వారు తమ బిడ్డల కోసం ప్రాణం ఇస్తారనమాట. బిడ్డల కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత పనైనా చేస్తారు. వారికి ఏ కష్టం రాకూడదు, ఏ నష్టం రాకూడదు, ఏ దుఃఖం కలగకూడదు అని ఎక్కువగా వారి కోసం ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇది జీవితంలో సగభాగం బిడ్డల గురించి ఆలోచించడంతోనే ముగుస్తుంది అని చెప్పుకోవచ్చు. వీరికి ఎక్కువ ప్రేమ వచ్చినా తట్టుకోలేము, ఎక్కువ కోపం వచ్చినా తట్టుకోలేమన్నమాట. కాబట్టి మీనరాశి వారు ఇంట్లో ఉంటే చాలా సందడిగా, చాలా సరదాగా, చాలా ఇదిగా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా ఏదో ఒకటి మనకు తెలియని విషయాలు చెప్తూ ఉంటారు. ఎక్కువగా పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ వారికి తెలియని విషయాలు ఏదైనా ఉంటే, ఎదుటి వారికి తెలియని విషయాలు ఏదన్నా తెలిసిన విషయాలు ఏదన్నా ఉంటే వారికి తెలియపరచాలి అని పదే వాటి గురించి ఎక్కువగా వివరణ అనేది ఇస్తుంటారనమాట. ఇక మీనరాశి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొంచెం ఆటుపోట్లు ఎదురవుతాయి అని చెప్పుకోవచ్చు. మనం 100కి 100% అని మాట్లాడుకుంటే 100కి దాదాపుగా 60 నుంచి 70% మంది వైవాహిక జీవితాలలో సంతోషంగా లేరు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే గనక మీనరాశి వారికి మనం అనుకుంటామే కానీ కొంచెం కష్టాలు అనేవి ఎక్కువగానే ఉంటాయండి. ఎందుకంటే భర్త వల్ల, ముఖ్యంగా మనము వైవాహిక జీవితంలో ఆడవారికి ముఖ్యంగా భర్త వల్ల ఎక్కువగా ప్రమాదం అంటే ఎక్కువగా
సరిగా చూసుకోకపోవడం, కుటుంబం మీద ధ్యాస శ్రద్ధ లేకపోవడం, పిల్లలు భార్య అంటే ప్రేమ లేకపోవడము, ఎలా పడితే అలా వేధించడము, ఇలా కొన్ని రకాలైన కష్టాలు భర్త వల్ల పడతారని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీనరాశి వారు అన్నిటినీ కూడా తట్టుకొని చివరికి బిడ్డలని ఒక స్టేజ్లో నిలబెడతారు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీనరాశి వారికి మానసిక ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మానసికంగా మీనరాశి వారి యొక్క ఆడవాళ్ళకి గుండె ధైర్యం అనేది చాలా ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీరికి జీవితంలో కష్టాలు, వీరి జీవితంలో 100% ఉంటే 100%లో దాదాపుగా 10%, 15% సంతోషాలు చూసారేమో కానీ దాదాపుగా 85% వరకు కష్టాలని మాత్రమే చూశారు. కష్టాలు ఎన్నో అనుభవాలని, ఎన్నో పాఠాలని, మనుషుల యొక్క బుద్ధులను, ఎవరు దగ్గర వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి పూర్తిగా తెలియపరిచాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీనరాశి వారి యొక్క మగవారి విషయానికి వచ్చినా కూడా అంతే. కష్టాలు ఎన్నో గుణపాఠాలను నేర్పాయి అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి కష్టం నుంచి ఏదో ఒకటి నేర్చుకొని మనోధైర్యాన్ని నింపుకొని జీవితాన్ని అలా ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే మీనరాశి వారికి దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి. ఎందుకంటే దానికి కారణం కూడా వీరికి ఉన్న మంచి మనసు. ఎదుటివారికి అంటే వీరు చాలా బోలా మనుషులుగా ఉంటారు. ఎదుటివారు వీరికి ఏదైనా అన్యాయం చేసినా, ఏదన్నా బాధ కలిగించిన, ఏదైనా కష్టాన్ని కలిగించిన అవతల వాళ్ళకి వీరి వల్ల మంచి జరుగుతుంది తప్ప వీరి వల్ల ఎటువంటి చెడు కానీ, ఎటువంటి బాధలు రావడం కానీ, ఎటువంటి కష్టాలు రావడం కానీ ఇవి జరగవన్నమాట. మీనరాశి వారి వల్ల బాగుపడ్డ వాళ్ళు తప్ప నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పుకోవచ్చు అనమాట. కానీ ధైర్యం అనేది చాలా ఎక్కువగా, అంటే మానసికంగా మీనరాశి వారి యొక్క ఆడవాళ్ళకి ఉండే ధైర్యం అనేది చాలా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీరికి జీవితంలో కష్టాలు, వీరి జీవితంలో వీరికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అంటే వీళ్ళు బోల మనుషులుగా ఉంటారు. ఎదుటివారు వీరికి ఏదైనా అన్యాయం చేసినా, ఏదన్నా బాధ కలిగించిన, ఏదైనా కష్టాన్ని కలిగించిన అవతలి వారికి వీరి వల్ల మంచి జరుగుతుంది తప్ప వీరి వల్ల ఎటువంటి చెడు కానీ, ఎటువంటి బాధలు కానీ రావడం కానీ, ఎటువంటి కష్టాలు రావడం కానీ ఇవి జరగవన్నమాట. మీనరాశి వారి వల్ల బాగుపడ్డ వాళ్ళే తప్ప నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కానీ బాగుపడ్డవారు కూడా వీరిని ఏదో ఒక రకంగా బాధ పెడుతుంటారనమాట. వీరి యొక్క తలరాత అనుకోవాలో, వీరి యొక్క రాశి ప్రభావం అనుకోవాలో కానీ వీరికి కష్టాలనేటివి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా మీనరాశి వారికి ఈ 3 రోజుల విషయానికి వస్తే, 17, 18, 19 తారీఖుల విషయానికి వస్తే ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఎటువంటి సమస్యలు ఉండవు. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్ చిన్న పెద్ద ఏదైనప్పటికీ కూడాను అన్నిట్లో కూడా చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. ₹1 దగ్గర పెట్టిన దగ్గర రూపాయి కలిసి వచ్చే అవకాశం అయితే చాలా పుష్కలంగా కనిపిస్తుంది. ఏ పని చేసినా కూడా, ఏ పనిలో కూడా ఆటంకాలు లేకుండా ప్రతి పనులు కూడా చక్కగా ముగుస్తుందన్నమాట. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడాను కొంచెం అనుకూలంగానే ఉంటుందన్నమాట. ఇక తల్లిదండ్రులకి, ఇక బిడ్డలకి అంటే సంతాన పరంగా చూసుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా అప్పుల సమస్య వలన కొంత ఇబ్బందికి పడతారు, కొంత మానసిక వేదన అయితే అనుభవిస్తూ ఉంటారు. అది కూడా కొంచెం వీరిని 3 రోజులు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదొక్కటి కూడా లేకుండా ఉంటే వీరికి లైఫ్ అనేది ఇంకొక టర్నింగ్ పాయింట్గా ఉండేది. కానీ అప్పులు అనేటివి కొంచెం ఎక్కువగా చేస్తారు. కొన్ని అవసరాల నిమిత్తం అంటే అప్పుల వల్ల కొంచెం మానసిక వేదన అనేది ఉంటుందన్నమాట. ఇక కుటుంబ పరంగా, వృత్తి పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, బిజినెస్ల పరంగా
అన్నిటి పరంగా 3 రోజులు కూడా చాలా బాగానే ఉంటుందన్నమాట. చిన్న చిన్న ఊరు ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి అయితే, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక ముఖ్యంగా ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే కనుక అది మీరు ఉద్యోగం చేసే దగ్గరైనా, వ్యాపారం చేసే దగ్గరైనా, మీ ఇంటి బంధువుల దగ్గరైనా, మీ కుటుంబంలోనైనా ఎవరైనా కానీ, అంటే ఇక్కడ రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే కేవలం ఒక పెళ్ళి కానీ అమ్మాయి పెళ్ళి కానీ అబ్బాయి ఒక ప్రేమ వ్యవహారం అనేది మాత్రమే కాదండి. ఇక్కడ ఇష్టపడుతున్నారు అంటే కొంచెం అంటే ఒక మనిషి మీద అభిమానాన్ని కూడా మనం ఇష్టంగా చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఒక మనిషి మీద అభిమానం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. అది మీకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కానీ ముఖ్యంగా మిమ్మల్ని మాత్రం ఒక వ్యక్తి బాగా అభిమానిస్తున్నారనమాట. ఆ వ్యక్తి ఎవరనేది కానీ మీకు దగ్గరలోనే ఉన్నారు. పదే పదే మీతో మాట్లాడుతూనే ఉన్నారు, మీకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. తెలియని విషయాన్ని కూడా మీకు ఫోన్ చేసి మీ దగ్గరికి వచ్చి తెలుసుకొని మిమ్మల్ని సంప్రదించి వారి యొక్క కష్టానికి చెప్పుకొని, వారి యొక్క బాధల్ని చెప్పుకొని ఎక్కడికక్కడ ఉపశమనాన్ని అయితే పొందుతూ ఉన్నారనమాట. ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా నమ్మారనమాట. ఆ వ్యక్తి రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారనమాట. కాబట్టి ఆ వ్యక్తి అంటే అంత అభిమానించే వ్యక్తి, అంత గౌరవించే వ్యక్తి, అంత ఇదిగా మిమ్మల్ని నమ్మే వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. అది ప్రేమకు సంబంధించిందైనా, అభిమానానికి మరియు మర్యాదకు సంబంధించిందైనా, ఎవరైనా కానీ ఆ వ్యక్తి వల్ల మీకు లాభమే కానీ నష్టం మాత్రం జరగదు అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా మీనరాశి వారిపై దృష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ కూడా, ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ వీరు ఏంటో బాగుపడిపోతున్నారు. వీరి దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది, వీరేదో సుఖపడిపోతున్నారు, ఏదో తింటున్నారు అని చెప్పి అలా వీరిని తప్పుగా అపార్థం చేసుకొని నలుగురు అంటే అయిన వాళ్ళే వీరి మీద పడి ఎక్కువగా ఏడ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి వారం ఎర్ర నీళ్ళు తీసేసుకుంటూ ఉండడం, ప్రతిరోజు ఉప్పుతోటి దిష్టి తీసేసుకుంటూ ఉండడం, ఆడవారైతే ఎడమకాలికి నల్లదారం, మగవారైతే కుడికాలికి నల్లదారం కట్టుకోవడం, ఇలా దిష్టి తీసేసుకునే ప్రయత్నాలు అనేవి చేసుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అనమాట. ఇక ముఖ్యంగా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండండి. శివుడి ఆరాధన మీ యొక్క జాతక గ్రహ వాస్తు దోషాలు అనేటివి ముగిస్తున్నాయి అనమాట. నిత్యం మీరు విభూతిని ధరించండి నుదుటిన. ఈ విధంగా ధరించటం కల్లా మీకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ముఖ్యంగా మీ మీద పడి ఏడ్చే వాళ్ళ యొక్క నరదిష్టి అనేది మీకు తగలకుండా ఉంటుంది అన్నమాట. నుదుట కుంకుమ కానీ, విభూతిని కానీ, సింధూరాన్ని కానీ, లేదా అమ్మవారి యొక్క శక్తి కుంకుమని కానీ నిత్యం ధరిస్తూ ఉండండి. దీనివల్ల మీకు జీవితంలో చాలా రకాలైన మంచి మార్పులు వస్తాయి. మీకు రాశికి అధిపతి గురుడు కాబట్టి మీకు కష్టాల యొక్క ప్రభావం అనేది ఎంత చూపించినప్పటికీ కూడాను ఎప్పటికప్పుడు కూడా మీకు తేలికగా అనిపిస్తూనే ఉంటుందన్నమాట. అయ్యో మేము ఎన్ని కష్టాలు పడ్డామే అని చెప్పేసి అనిపించదు. ఎక్కడికక్కడ కొంచెం మనశ్శాంతిగా, కొంచెం ఊరటగా, ఏదో ధైర్యంగా, ఏదో శక్తి మీ వెనుక ఉన్నట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం మీ రాశికి అధిపతి అయిన గురుడు అనమాట. కాబట్టి మీకు ఎటువంటి భయం, ఆందోళన ఇవేమీ పెట్టుకోకుండా ఆనందంగా, సంతోషంగా ఉండండి. మీకు ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరు ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి అనుకుంటే మీకు బాగా కలిసి వచ్చే రోజు గురువారం అన్నమాట. మీకు రాశికి అధిపతి గురుడు కాబట్టి మీరు ఎక్కువగా ఏదైనా ముఖ్యమైన పనికి, కార్యానికి, శుభకార్యానికి చేయాలనుకున్నా కూడా, ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళాలనుకున్నా కూడా మీకు గురువారం బాగా కలిసి వస్తుందన్నమాట. మీకు కలిసి వచ్చే రంగు కూడా పసుపు రంగు. ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు, ఎప్పుడైనా సరే ముఖ్యంగా శుభకార్యాలకు వాటికి వెళ్ళేటప్పుడు పసుపు రంగును ధరించండి. ఎక్కువగా ఎరుపు కూడా కలిసి వస్తుంది. ఎరుపు కంటే పసుపు మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ 2 రంగుల్లో పసుపుని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఎప్పుడైనా ఒకసారి ఎరుపును ధరిస్తూ ఉండండి. ఈ విధంగా చేసుకుంటూ పోతే
మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అంతా కూడా సంతోషమయంగా ఆనందమయంగా మారుతుంది. అర్థమైంది కదండి. మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మీనరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. కాబట్టి మీనరాశి వారికి ఆ ఆరోగ్యం బాగుండాలి అంటే ఈ విధంగానైతే చేసుకోండి. ఆ దైవ అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలి అంటే దైవానికి ఎక్కువగా పూజ చేసుకోండి. అలాగే శివారాధన చేసుకోండి. గురు అనుగ్రహం పొందాలి అంటే సాయిబాబా దత్తాత్రేయ స్వామిని ఇలా పూజ చేసుకోండి. గురు అనుగ్రహం పొంది మీరు ఏమైనా కష్టాల్లో ఉన్నా సరే ఆ కష్టాల నుంచి బయటపడే అవకాశ మార్గాలన్నిటివి మీకు దొరుకుతాయి. అలాగే శివారాధన చేసుకోండి. అలాగే గురువు సాయిబాబా కంపల్సరీ సాయిబాబాను కోరుకోండి. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి.